పురుషోత్తం అయితే చాలా కంగారుగా అయితే రక్షిత దగ్గరికి వచ్చి, "మా అన్నయ్య చనిపోయాడు కదా! అప్పుడు సీఐగా కేస్ ఇన్వెస్టిగేషన్ చేశాడు కదా! ఆ ఆదినారాయణ్‌ని ఇప్పుడు విజయేంద్ర అయితే ఇంటికి తీసుకొని వచ్చాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత అయితే ఒక్కసారిగా కూర్చున్నదాయి నించొని అయితే, "ఏంటి?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "అవును, ఇక్కడికి ఇప్పుడు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతాడో ఏమో" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే ఆదినారాయణ్‌నయితే ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో రక్షిత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే అక్కడికి పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత అయితే ఆ ఆదినారాయణ్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే, "నాన్న చనిపోయింది మామూలు చావు కాదు. ఇది ఖచ్చితంగా హత్యే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పురుషోత్తం, రక్షిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా విజయేంద్రనైతే చూస్తూ ఉండిపోతాడు. అయినా మీ ఇద్దరికీ ఈ విషయం తెలిసే ఉండాలి. నాన్నగారు చనిపోయినప్పుడు మీ ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. రక్షిత అలాగే పురుషోత్తం మాత్రమే అక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత అయితే, "ఆ రోజు ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఏమీ కానీ జరగలేదే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విజయేంద్ర అయితే, "లేదు, ఆ రోజు ఇంటర్వ్యూ జరిగింది. అలాగే ఫుటేజ్ గూడా మీ దగ్గర ఉండాలి. అది మాకు ఇస్తే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రక్షిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయేంద్ర వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే, "లేదు, మీ దగ్గర ఖచ్చితంగా ఆ ఫుటేజ్ ఉండాలి. ఖచ్చితంగా మీరు అది నాకు ఇస్తే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.